అందరికీ నమస్తే. ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఒక ఎదురు దెబ్బ తగిలింది. వీళ్ళు ఏదో చేద్దామనుకుంటారు, చూస్తే గ్రౌండ్ ఏమి ఉండదు. అంటే జనాలను తికమక చేయడానికి, వీళ్ళ పరిపాలన నుంచి డైవర్ట్ చేయడానికి, లేకపోతే ఎవరినో బెదిరించడానికి మాత్రమే వీళ్ళు రకరకాల కేసులు, లేకపోతే ఇన్వెస్టిగేషన్లు, సిట్టు, ఇంకా ఏంటేంటో జైల్లో వేస్తామని ఇట్లాంటి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇలా సుప్రీంకోర్టులో జరిగిన వాదన, లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఇవన్నీ చూస్తే అంత డొల్ల. వీళ్ళు చెప్పేదంతా కూడా డొల్ల. వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. వీళ్ళకు అసలు దానిలో ఏమీ లేకపోయినా మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం ఏదో చేస్తున్నారు అనేది తెడితేలం అయిపోయింది. అది ఏదో కాదు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది. హరీష్ రావుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. చాలా పెద్ద లాయర్ని, గవర్నమెంటు మామూలు లాయర్ని కాదు, నిమిషానికి లెక్క కట్టి డబ్బులు తీసుకునే వాళ్ళు, వేల రూపాయల డబ్బులు తీసుకునే వాళ్ళు, ఒక అరగంట సేపు వాదిస్తే లక్షల రూపాయల డబ్బులు తీసుకునే పెద్ద అడ్వకేట్ల మీద వాదిస్తే కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. అన్ని విషయాలు మాట్లాడదాం మనం. అది ఒక్క కేసే కాదు, అన్ని కేసుల పరిస్థితి గట్లే ఉన్నది. అందుకే అన్ని విషయాలు మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంతగా నేను అడిగేది రొటీన్ కాదు, రొటీన్లో భాగం అయితే కాదు, అడగంది చేయరని కాదు. చూసేవాళ్ళు దాదాపు 60% సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు వీడియోలను. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం మాకింత ప్రోత్సాహం, మేము ఇంత బలంగా వార్తలు చెప్పే అవకాశం దొరుకుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. ఈరోజు ఏమైందంటే, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద హరీష్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఇది భారీ ఊరట అని, ఆయనకు భారీ ఊరట లభించింది అనే దానికన్నా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పడం కరెక్ట్. ఏమైందంటే, ఇది ఒక హరీష్ రావు కేసు కాదు. ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం వీళ్ళు అధికారంలోకి రాకముందు నుంచి మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ వేసిండ్రు. ఒక సిట్టు సరిగా విచారిస్తలేదని చెప్పి మళ్ళీ సజ్జనారాయణ పెట్టి ఇంకొక సిట్ వేసిర్రు. ఇంకా నడిపిస్తూనే ఉన్నారు సినిమా. డైలీ సీరియల్ గుడిగంటలు అనే సీరియల్ ఎన్ని ఎపిసోడ్లు అయిందో తెలియదు, కానీ వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ అనే సీరియల్ అయితే ఆల్మోస్ట్ 700 ఎపిసోడ్స్ అయిపోయింది ఇప్పటికి. అంటే అన్ని రోజులు అయిపోయింది, 700 రోజులు అయిపోయింది. ఇలా గవర్నమెంట్ అంతా అయిపోయి 700 రోజులు అయిపోయింది. అప్పటి నుంచి ఎపిసోడ్స్ నడిపిస్తూనే ఉన్నారు. ఈరోజు ఏమైందంటే, యాక్చువల్గా హరీష్ రావు మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక పర్సన్ నా ఫోన్ ట్యాప్ అయ్యింది అని ఒక కేసు పెట్టిండు. ఇవన్నీ ప్రభుత్వ ప్రోత్సాహక కేసులు అనమాట. అంటే ప్రభుత్వమే కేసులు పెట్టిస్తుంది, ఒక మనిషిని ప్రోత్సహించి పోయి మీరు కేసులు పెట్టండి, తర్వాత మేము చూసుకుంటామని. ఇప్పుడు ఏమైంది, ఆ పర్సన్ ఎవరైతే కేసు పెట్టినరో ఆ పర్సన్ వెనుక ప్రభుత్వమే ఉంది అనేది ఇప్పుడు తెడతెల్లమైంది. ఏమైంది, కేసు పెట్టిండు. కేసు పెడితే ఆయనను విచారణకు తీసుకోవాలి. ఆయనను తెలుసు కదా, ఇంకా మేమందరం కస్టడీలోకి తీసుకుంటాము, విచారిస్తాము, ఇట్లాంటివన్నీ రోజు మాట్లాడుతున్న మాటలే. హరీష్ రావును కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మేము కస్టడీలోకి తీసుకోవాలని ప్రయత్నం చేశారు. హైకోర్టుకు పోయినారు. హైకోర్టుకు పోతే హైకోర్టులో ఈ కేసులో ఏం లేవని కొట్టేసారు. హైకోర్టు కొట్టేసిన తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎవరైతే కేసు పెట్టినారో ఆ మనిషి పోలే. ఆ మనిషి వెనుక ఉన్న ప్రభుత్వం అసలు స్వరూపం బయటపడ్డది. దాంతోన సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఏం చేసింది, సరైన ఆధారాలు లేవు, మీ దగ్గర ఏం ఆధారాలు లేవని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా, ఈయన చాలా కాస్ట్లీ లాయర్. అంటే నిమిషానికి 1000 లక్షల రూపాయలు ఫీజుగా తీసుకునే అడ్వకేట్ని పెట్టినారు. లాస్ట్కి ఏమైంది, సుప్రీంకోర్టు ఆయన విచారించడానికి అనుమతి ఇవ్వలే. హైకోర్టు ఏం చెప్పిందో సేమ్ సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఇది ప్రభుత్వానికి తగిలిన ఎదురుదెబ్బ. ఈ తీర్పుతోన హరీష్ రావు మీద ఉన్న ఆరోపణలన్నీ పోయినాయి. ఇక రేపు వీళ్ళు ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మేము కేటీఆర్ని విచారిస్తాం, కేసీఆర్ని విచారిస్తాం. ఇక నిన్న ఎమ్మెల్సీ నవీన్ని పిలిచి ఆయనకు మీకు పార్టీ అధిష్టానంతో ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి, ఎట్లా పరిచయాలు ఏర్పడ్డాయి, రాజకీయ నాయకులకు ఎట్లాంటి పరిచయాలు ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న చాలామంది బీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళు, లేకపోతే వేరే పార్టీకి వచ్చిన ఉన్నారు. వాళ్ళు పార్టీ ముఖ్య నేతలతో ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి, ఎట్లా పరిచయం అయినారు అంటే రాజకీయ నాయకులు వాళ్ళ పనే అది. పార్టీ అధిష్టానం మొదలే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్, ప్రాంతీయ పార్టీ అధిష్టానంతోన పార్టీలో ఉన్న వాళ్ళకి సంబంధం లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉంటాయా, అట్లా సంబంధాలు ఉంటాయని చెప్పేసి నవీన్ను రెండోసారి మళ్ళీ విచారించారు, నేను పంపించేసారు. అదంతా జరిగిపోయింది. కానీ ఇప్పుడు హరీష్ రావు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి చూస్తే ఈ కేసులో కూడా ఏమీ లేదు. ఇది ఒక్క కేసే కాదు, వీళ్ళు ఎన్ని కేసులు పెట్టారు ఇప్పటికీ. ఫార్ములా ఈ కార్ మీద ఎన్నో కట్టుకథలు అల్లిండ్రు. ఆ కేసు ఏమైంది, ఆ కేసు ఏమీ కాలేదు. కేటీఆర్ను ఫోన్ ఇవ్వమని అడిగింది ఏసీబీ, ఫోన్ కూడా ఇవ్వలేదు. కనీసం ఆ కేసులో ఇప్పుడు ఆ విచారణ ఏ స్టేజ్లో ఉందో కూడా తెలియదు. అసలు ఒక ఏసీబీ కేసు విచారించాలని అంటే డిమాండ్ అండ్ పేడ్స్ రెండు ఉండాలి. అంటే డిమాండ్ చేసిన వాళ్ళు ఉండాలి, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉండాలి. అది కదా అవినీతి అంటే.
ఇప్పుడు డబ్బులు ఎవరు డిమాండ్ చేసినారు? ఆ ఫార్ములా ఈ కార్ కంపెనీ డబ్బులు డిమాండ్ చేసిందా? లేకపోతే కేటీఆర్ ఏమైనా ఆ డబ్బులను లంచం రూపంలో ఇచ్చిండా? అది లేదు, ఇది లేదు. లాస్ట్‌కు ఆ కేసులో కూడా ఏం తేలదనుకున్నదేమో ఆ కేసు అయితే ప్రస్తుతానికి తుస్సుమన్నట్టే కనిపిస్తుంది. కాళేశ్వరం మీద చాలా కహానీలు చెప్పిర్రు. కాళేశ్వరం విషయంలో 1,00,000 కోట్లు దోచుకుందన్నారు. అది జనాలకు అర్థమైంది. 1,00,000 కోట్లు కాదు, దాన్ని ఖర్చు పెట్టింది 96,000 కోట్లు. 1,00,000 కోట్లు ఎట్లా అవినీతి జరుగుతది అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్ పబ్లిక్‌లో ఉండిపోయింది. గవర్నమెంట్ దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయలేదు. దాన్ని ఏకంగా సీబీఐతోని విచారణ జరిపిస్తాం. మేము ఆల్రెడీ కమిషన్‌తోన ఎంక్వైరీ చేపించేసినాం. 2 నెలలకు, 3 నెలలకు 100 రోజుల్లో తేల్చాల్సిన కమిషన్ ఓ సంవత్సరంన్నర ఎంక్వైరీ చేసింది. లాస్ట్‌కి వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చిపోయినరు. ఆ రిపోర్ట్‌లో లేని అంశాలను ప్రభుత్వం ప్రస్తావించింది. ఆ రిపోర్ట్‌లో లేని అంశాలను జనాలకి ఎక్కించే ప్రయత్నం చేసినారు. కానీ అదేం కాలేదు కాళేశ్వరంది. లాస్ట్‌కు సీబీఐ ఇప్పటిదాకా విచారణ స్టార్ట్ చేయలేదు. కనీసం దానిలో ఏముందో ఏమైనా ఉంటే విచారిస్తది. దానిలో మసాలా ఏముందో ప్రభుత్వమే ఏం చెప్పలేకపోయింది. అసలు దానిలో ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఏమున్నాయో కమిషన్‌కి ఇయ్యలేకపోయింది. అంటే కాళేశ్వరం మీద వీళ్ళు చెప్పిన కట్టుకథలంతా కూడా, కహానీలంతా కూడా ఉత్తవేనేమో అన్న ఒక అనుమానం బయటకొచ్చింది. లాస్ట్‌కు ఏమైంది? ఆ కేసు కూడా చతికిల పడ్డది. ఇంకా ఫోన్ ట్యాపింగ్ వార్త మీకు తెలుస్తూనే ఉంది. 2 సంవత్సరాల నుంచి నడిపిస్తూనే ఉన్నారు. వీళ్ళు ఈ కేసుల మీద, ఈ సిట్ మీద, లేకపోతే సిట్ అనే వ్యవస్థ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే వ్యవస్థ. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం సిట్ అనేస్తారు, విచారణకేస్తారు. ఆ సిట్టు ప్రభుత్వం ఏం కోరుకుంటే అదే తెలుస్తారు. వాళ్ళ రిపోర్ట్ అదే ఇస్తారు. కానీ అవి కోర్టులలో ఎంతవరకు నిలుస్తాయి అనేది మీద పాయింట్. 99.9% సిట్టు మీద విచారణ సక్సెస్ అయింది లేదు. ఆ రిపోర్ట్లను కోర్టు పరిగణలోకి తీసుకున్నది లేదు. ఆ సిట్లు ఏం తెలుస్తావో అందరికి అర్థమైపోయింది. కోర్టుకే కాదు, సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఆ కేసు కూడా అట్లే జరిపోయింది. అట్లా వీళ్ళు రకరకాల కేసుల పేరు మీద ఏదో చేస్తున్నాం, మేము ఏదో చేయబోతున్నాం, మేము కేసీఆర్ని అరెస్ట్ చేసి లోపలేస్తాం, కేటీఆర్ ఇంకా రాత్రికి అరెస్ట్ చేస్తాం, ఇట్లాంటి లీకులు ఇచ్చి చేతిలో మీడియా ఉంది కదా అని బ్రేకింగ్ న్యూస్ వేయించి జనాలను తికమక పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అసలు గ్రౌండ్ చూస్తే గ్రౌండ్లో ఏమీ లేదు. ఇప్పుడు హరీష్ రావు విషయంలో ఇట్లా జరిగింది. రేపు కేసీఆర్ విషయంలో ఇంతకన్నా ఇంకా తీవ్రంగా జరుగుతుంది. అసలు రేపు నాడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసే లేదు, కేసు లేదు, పీసు లేదు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వాలు నిరంతరంగా చేసే ప్రక్రియ అని చాలామంది చెప్తున్నారు. కేసీఆర్ కూడా చెప్పిండు, ఫోన్ ట్యాపింగ్ అనేది సీఎం చెప్పడాయా, వాళ్ళు చేస్తారు, పోలీసు వాళ్ళు చేస్తారు. పోలీసు వాళ్ళు సమాచార సేకరణ కోసం రకరకాల పద్ధతులు పాటిస్తారు. దానిలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తారా, వాళ్ళు ఏం చేస్తారో ప్రభుత్వ పెద్దగా సీఎంకు సంబంధం ఉండదు అని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే ఆధారాలు బయటకు వచ్చినాయి కదా. ఇద్దరు మినిస్టర్లు మాట్లాడితే రేవంత్ రెడ్డి విన్నాడు అనేది కోమటిరెడ్డి వెంకరెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే విషయాలన్నీ కూడా రేవంత్ రెడ్డికి ఎట్ట తెలిసిపోయింది. ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే చాలామంది మినిస్టర్లు ఫోన్ నెంబర్లు ఎందుకు మార్చిండ్రు, చాలామంది మినిస్టర్లు అసలు ఫోన్లు ఎందుకు మాట్లాడతలేరు, ఇదంతా అందులో భాగమే. అంటే ఎవరైనా సరే, ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రత్యర్థులు లేకపోతే ఇంకా మిగతా అన్ని పక్షాలు, ప్రభుత్వానికి చేటు చేసేవాళ్ళు, ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకునే వాళ్ళు, లేకపోతే ఆ రాజ్యాన్ని కూలదోయాలనుకునే వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతావేమో. పోలీసుల సమాచార సేకరణలో భాగంగా వాళ్ళు రకరకాల పనులు, రకరకాల కోణాల్లో ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో హరీష్ రావు విషయంలో ఫోన్ ట్యాపింగ్ విషయం చెప్పిన తర్వాత చూస్తే నిజంగా ఇప్పుడు మళ్ళీ ఆయన ఎవరో చెప్పిండ్రని కేసు పెట్టిందని, లేకపోతే వీలే బలవంతంగా కేసులు పెట్టించిండ్రు, లేకపోతే వీలే బలవంతంగా కేసులు పెట్టించి దాన్ని ఏదో చేద్దామని కొడుకుడు మీద ఈకెళ్ళి పీకుదామని ప్రయత్నం చేస్తే లాస్ట్కి ఇట్లా అయిపోయింది. ఇప్పటిదాకా వీళ్ళు చేపట్టిన ఏ కేసు కూడా, ఒక్క కేసు కూడా గ్రౌండింగ్ లేదు, ఒక్క కేసు కూడా సాక్ష్యాలు లేవు, ఒక్క కేసు కూడా గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయినా కూడా ఆధారాలు సమర్పించలేకపోయింది. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించాల్సిందే ఎవరైనా సరే. కానీ వీళ్ళ దగ్గర ఏమీ లేకుండా తప్పు జరిగింది అని అంటే డైవర్షన్ పాలిటిక్స్, ప్రభుత్వ ఫెయిల్యూర్స్, ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, జనాల్లో ప్రభుత్వం ఏదో మంచి అభిప్రాయం ఉంది అన్నప్పుడు ఇట్లాంటి కేసులు చేపడితే ప్రజల్లో కూడా కొంత నిజమేనేమో, ఈ ప్రభుత్వం కరెక్టే చేస్తుంది కదా అన్న ఒక సంకేతాలు పోయే అవకాశం ఉంటుండే. కానీ గవర్నమెంట్ ఏమో ప్రతి నిర్ణయం ఫెయిలే, వాళ్ళు తీసుకున్న విధి విధానాలు మొత్తం ఫెయిలే, ప్రభుత్వమే ఫెయిలు. అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువు రాని వాళ్ళు కూడా, అసలు రాజకీయాల గురించి సంబంధం లేని వాళ్ళు కూడా, ప్రభుత్వ పనితనం మీద లేదా పని విధానం పైన అవగాహన లేని వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని సింపుల్గా ఒక సింగిల్ సెంటెన్స్లో చెప్పేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఫెయిల్ అయిందనేది తేడతెల్లం. ఇక ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిన తర్వాత వీళ్ళు డైవర్షన్ చేయడానికి ఆయన తప్పు చేసిండు, ఈయన తప్పు చేసిండు, అసలు మీరేం చేస్తున్నారు ఇంపార్టెంట్. మీరు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఇవాళ చెప్పిన విధానాన్ని బట్టి మీ దగ్గర అసలు ప్రాథమిక ఆధారాలే లేవు, టెక్నికల్గా మీ దగ్గర ఏం ఆధారం లేకుండా ఉత్తగా రాజకీయ కక్ష కోసం చేస్తున్నట్టుగానే కనిపిస్తున్నప్పుడు బయటికి ఇక కోర్టులు మాత్రం ఎట్లా సమర్థిస్తాయి. ఇప్పుడు ఇన్ని కేసులు, ఫోన్ ట్యాపింగ్ అయినా, లేకపోతే ఫార్ములా ఈ కార్ అయినా, లేకపోతే కాళేశ్వరం అయినా, లేకపోతే ఇంకా మీరు ఇంకా చాలా చెప్పొచ్చు. ఔటర్ రింగ్ రోడ్ పైన సిట్టేస్తామని చెప్పారు, ఇప్పటిదాకా సిట్టేయాలి చెప్పి సంవత్సరం అయింది రేవంత్ రెడ్డి గారు చెప్పి. ఇప్పుడు పాలమూరు రంగాడి మీద కూడా సిట్టేస్తారనేది ప్రచారం జరుగుతుంది. అంటే ఉత్తగా ఈ సిట్టులేసి
అనవసరంగా కాలం వెల్లదీయడం, కాలం వెలిబుచ్చడం, ఈ మనం ఏదో చేస్తున్నట్టు కనబడాలి కదా గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఆ కనబడే విధంగా చేసే ప్రక్రియ కనిపిస్తుంది తప్ప అసలు దానిలో గ్రౌండింగ్ ఏందనేది, దానిలో ఏముంది, అసలు ప్రభుత్వానికి ఈ విషయాల్లో ఇంత తీవ్రంగా ఆరోపణలు చేసినప్పుడు దానిలో 10% అయినా ఆధారాలు కనబడాలి, గ్రౌండ్ కనబడాలి. గ్రౌండ్ లేకుండానే నేను ఇందాక చెప్పినట్లుగా ఒక ఏసీబీ కేసు, అవినీతి కేసు ఎట్లయితే ఎస్టాబ్లిష్ అవుతుంది, ఒకరు డిమాండ్ చేస్తారు, ఒకరు డబ్బులు ఇస్తారు. అవేమి లేకుండానే ఫార్ములా ఈ కార్ ఒక పెద్ద అది జరిగిపోయింది, దీనిలో 55 కోట్లు వేస్ట్ అయిపోయినాయని మాట్లాడింది. ఇట్లాంటి చాలా చాలా అంశాలు ఉన్నాయి. జనం గ్రహించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టే చెప్పిర్రంటే వీళ్ళ పనితనం ఏందనేది ఈజీగా మనం కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.